రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సీతారాం నగర్లో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. అర్హులైన వారు ఉన్నా పింఛన్లు మంజూరు చేయటం లేదని తెలిపారు. దోమల బెడద వల్ల రోగాల బారిన పడాల్సి వస్తోందని కాలనీవాసులు టీడీపీ నేత టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 6 గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 10 ఏళ్ల పాటు అన్ని వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశానన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ చేయటం, కొత్త పరిశ్రమలు తీసుకురావటం, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందులో మన కర్నూలు ముందుండాలి. కర్నూలుకు రాష్ట్ర హైకోర్టు బెంచ్ పేరుతో 6 గ్యారంటీలను రూపొందించారని ప్రజలకు వివరించారు. పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు తన 6 గ్యారంటీలను అమలు చేస్తానన్నారు. ఈ 6 గ్యారంటీలను అమలు చేయడం ద్వారా నగరం అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళుతుందని టీజీ భరత్ తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా తాను కృషి చేస్తానన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అందాలంటే తనలాంటి సరైన నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఏళ్లలో ఈ గ్యారంటీలు అమలు చేయని పక్షంలో 2029 ఎన్నికల్లో తనకు ఓటు వేయొద్దని, తానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రజలకు చెప్పారు. తన ప్రత్యర్థులు కేవలం కులంతో రాజకీయం చేస్తారన్నారు. తాము మాత్రం ప్రజాసేవ, అభివృద్ధి అనే మంత్రంతో ప్రజల్లో ఉంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పొరపాటు చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు టీడీపీకి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి హరిబాబు, మనోజ్, ప్రభాకర్, చంద్రశేఖర్, కృష్ణవేణి, లక్ష్మీజ్యోతి, సురేంద్రరెడ్డి, లోకేష్, యేసు, రాజశేఖర్ రెడ్డి, ఈశ్వరయ్య, సురేష్, నరేష్, ఈరన్న, జనసేన నాయకులు పవన్, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అవన్నీ చూస్తే బాగా కాదా? వైఎస్ఆర్ నేతలకి, వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్కి చూడండి, జగన్ గారు పాపం ముస్లాంకి పెన్షన్ వస్తలే, ఆధార్ కార్డు అప్లై చేస్తే ఆధార్ కార్డు కూడా ఇయ్యారంట. ఇట్లుంది పరిస్థితి. సో ప్రజల ఆలోచన చేయండి. పాపము చూస్తే కనిపిస్తలేదా? పెన్షన్ ఇవ్వాలని బాగా అనిపించదా? ఇవ్వాలనే ఫీలింగ్ రాదా? పోయి ఆలోచన చేయండి. అంటే చెత్త వేసేకి 2 సైడ్లు వేస్తా పోతున్నారు, క్లియర్ చేయరు. కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదుడు లేడు. సిచ్యువేషన్, నో స్ట్రీట్ లైట్స్ అండ్ ట్యాక్సులు మాత్రము భయంకరంగా పెంచారు. తర్వాత చెత్త పైన పన్ను పెంచారు. కంప్లైంట్లు ఇస్తే పట్టించుకునే నాదుడు లేడు. సో వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఎందుకు వేస్తారు ఓటు అనేది ప్రజలు ఆలోచన చేయండి. సో అందరు నాకు మన చంద్రబాబు గారు కానీ వస్తే విల్ డూ గ్రేట్ జాబ్. సో మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలి. సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. బాగా చేస్తా, ఒక అవకాశం ఇవ్వండి. ఈ 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేస్తా. చేయకపోతే 29లో మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. ఏ లీడరు ఇంత గట్టి హామీ ఇయ్యడు. మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే రాజకీయాలపైన బతికేవాడిని కాదు, సంపాదించుకునే కాదు నేను వస్తా ఉండేది. సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలా. మా ఫాదర్ ఎట్లా చేశారో ఎవరు అడిగినా ఎప్పుడు చెప్పినా ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు బాగా చేశారు. ఈ ఊరిని ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఫస్ట్ ఎవరు బాగా చేశారు కర్నూలు అంటే బెస్ట్ వచ్చి టీజీ వెంకటేష్ గారు అంటారు. ఆయనకి ఈక్వల్గా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. మీరందరి ఆశీర్వాదంతో చేయగలుగుతాం, సాధించగలుగుతాం. సో మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపియండి సార్. 2 మెషిన్లు ఉంటాయి, రెండిట్లో కూడా సైకిల్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. 6 గ్యారంటీలు ఇచ్చారా? చదివారా? 5 ఏళ్ళలో అది చేయబోతున్నా. ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ క్లాస్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. పెన్షన్ కంప్లైంట్లు వచ్చింది, ఒంటరి మహిళది వచ్చింది, విడో పెన్షన్ది రాలేదని చెప్పారు.
కాల్వ క్లీనింగ్ లేదన్నారు, కుక్కల ప్రాబ్లం అన్నారు. అంటే నేను చెప్పేది ఇట్లా ఏరియాలో కూడా దారుణమైన పరిస్థితి. సో మీరందరూ కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఈ ప్రాబ్లమ్స్ కష్టాలు తగ్గుతాయి తల్లి. మంచి గవర్నమెంట్ కూడా వస్తే బాగా జరుగుతుంది అభివృద్ధి కూడా. సంక్షేమ పథకాలు కూడా మాకు చాలా బాగున్నాయి. మీరు చదవండి. 6 భవిష్యత్ గ్యారంటీలు ఏదైతే సార్ ఇచ్చారో చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ వస్తే అవన్నీ వస్తాయి. పెన్షన్ కూడా 4,000 అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో పెన్షన్ కూడా 4,000 అవుతుంది. బీసీలు ఎవరన్నా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే 4,000 అవుతుంది. ఏమ్మా అది కూడా ఇంటికి తెచ్చిస్తారు. వాళ్ళు ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారో అవన్నీ పట్టించుకోరాదు. ప్లస్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ ఎందుకంటే ఫ్యాక్టరీలు తెప్పిస్తా, ఉద్యోగాలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ప్లస్ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అవి వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ జరుగుతాయి. సో మీరు అందరూ కూడా ఒక అవకాశం ఇవాళ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి అమ్మా. థ్యాంక్ యూ.